బళ్ళారిలో వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కార కార్యక్రమంలో భాగంగా బళ్ళారి నియోజకవర్గం వ్యాప్తంగా విపరీతంగా ఫ్లెక్సీలు కడుతున్న సందర్భంలో బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి నివాసం దగ్గర కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ఆ నివాసం దగ్గర కూడా ఫ్లెక్సీలు కట్టాలని ఆలోచించి అక్కడికి వెళ్ళి ఫ్లెక్సీలు కట్టిస్తున్న సందర్భంలో ఆ గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లోని సభ్యులు గాలి జనార్దన్ రెడ్డి గారి అనుచరులు అక్కడ కట్టొద్దు వద్దు అని వాదించినా కూడా ఈ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు అక్కడ కట్టాల్సిందే, ఏం చేస్తారు అని చెప్పి కుర్చీ వేసుకొని మరి కట్టించే ప్రయత్నం చేశారు. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు కొద్దిసేపు తర్వాత తెలుసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే గాలి జనార్దన్ రెడ్డి గారి పైన కాల్పులతోటి సతీష్ రెడ్డి రెచ్చిపోయాడు. ఆ పక్కనున్న గన్మ్యాన్ దగ్గర తుపాకీ తీసుకొని వెంటనే గాలి జనార్దన్ రెడ్డి గారి పైన ఫైరింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో గాలి జనార్దన్ రెడ్డి గారి గన్మెన్స్ వీళ్ళు ఎదురు కాల్పులు అనేవి జరిగినాయి. ఈ ఎదురు కాల్పుల మధ్య సతీష్ రెడ్డికి గాయమైంది. కాల్పులు మొదలుపెట్టినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ అనే వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది. ఆ రాజశేఖర్ అనే వ్యక్తి అయితే మరీ చిన్నపిల్లలా ఉన్నాం, ఒక 20-25 ఏళ్ళు ఉంటాయి. మొత్తానికైతే మాత్రం గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కాల్పులు ఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వ్యాప్తంగా అయితే సంచలనం అవుతుంది. బికాజ్ గాలి జనార్దన్ రెడ్డి గారికి ఆంధ్రాలో తెలంగాణలో కూడా తెలియని వ్యక్తి ఎవరు లేరు. గాలి జనార్దన్ రెడ్డి గారు ఆ కేసులు ఏవైతే ఉన్నాయో ఆయన గనులకు సంబంధించి ఆంధ్రాలోనే కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కదా కేసులు బుక్ అయింది. మొత్తం ఇక్కడ సిబిఐ కూడా విచారణ చేసి ఇక్కడ చెంచల్ కూడా జైల్లోనే కదా ఉంది. అందుకైతే మాత్రం మొత్తం అయితే ఇప్పుడు సంచలనం అయి కూర్చుంది. ఇప్పుడు ఆ సతీష్ సంబంధించినటువంటి ఇమేజెస్ అయితే సోషల్ మీడియాలో విపరీతం వైరల్ అవుతూ ఉంది. ఇతను ఆ సతీష్ అంటే కాల్పులో జరిగిన సతీష్ రెడ్డి అయితే ఇతను, చనిపోయిన వ్యక్తి వచ్చేసరికి ఇతను రాజశేఖర్ అని చనిపోయిన వ్యక్తి. ఈ సతీష్ అనే ఇతను ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు, ప్రధాన అనుచరుడు. ఇతను కూడా అక్కడ మంచి క్యాడర్ అయితే బేస్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఈ అధికారం ఉంది కాబట్టి క్యాడర్ ఎవరికైనా వస్తూ ఉంటారులేండి. కాకపోతే ఈ అధికారం అనే వాపు మధ్య కాల్పులు జరపడం చూడండి ఎట్లా జరిగిందో. కాల్పులు జరిపేది ఏంది, అంత గొడవలేంది, ఏమి ఎట్నుంచి వెళ్ళిపోయారు. ఫ్లెక్సీల వివాదం దగ్గర కాల్పులు అంటే ఎంత చిన్న ఇష్యూ అది, ఎంత చిన్న ఇష్యూ అది. ఇంటి దగ్గర గాలి జనార్దన్ రెడ్డి గారు ఇంటి దగ్గర కట్టాలంటే ఇంక గొడవ కాకుండా ఏముంటుంది. ఆయన అవమానించాలని చూశారు, అంతిమంగా ఇష్యూ పెద్దదైంది. సతీష్ రెడ్డికి కూడా ఎక్కడో గాయం జరిగింది. బాగా వీడియో ఫుటేజ్ చూస్తే తలకో సైడ్ ఎక్కడో గాయం జరిగింది, బాగా రక్తం కారుతూ ఉంది. ఆయన కూడా బాగా గాయపడ్డాడు. ఆయన వెంటనే హుటాహుటిగా బండిలో ఆయన్ని ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పటికప్పుడు పొద్దున్నే ఎంత ఏంటంటే ఒకసారిగా రాష్ట్రంలోని తెలంగాణ ఆంధ్రాతో పాటు కర్ణాటకలో ఒకసారి సంచలనం అయి కూర్చుంది. ఇదేంది గాలి జనార్దన్ రెడ్డి గారికి ఇంటి దగ్గర గొడవ ఏంది అయ్యిందని. మొత్తం ఇప్పుడు అదే వైరల్ అయితే అదే నడుస్తూ ఉంది ప్రజెంట్ అయితే మాత్రం. ఒకసారి మళ్ళీ ఇమేజ్ చూపిస్తాను చూడండి. సతీష్ అనే అతను, ఆ స్పెట్స్ పెట్టుకున్న అతను సతీష్, చనిపోయిన అతను ఇతను రాజశేఖర్.